ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో 122 పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 21,000 రూపాయల శాలరీ ఇస్తున్నారు. వయసు 18 నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటి, ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి అనే సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేసి లైక్ చేయండి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు మనం తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జూనియర్ టెక్నీషియన్కి సంబంధించి టోటల్గా 55 పోస్టులు ఉంటాయి. అన్రిజర్వ్ కేటగిరీలో 25, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5, ఓబీసీ వాళ్ళకి 16, ఎస్సీ వాళ్ళకి 9 ఉన్నాయి. జూనియర్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ రిగ్గర్కి సంబంధించి 25 పోస్టులు ఉంటాయి. అన్రిజర్వ్ కేటగిరీలో 10, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 3, ఓబీసీ వాళ్ళకి 7, ఎస్సీ వాళ్ళకి 5 ఉన్నాయి. జూనియర్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ హీట్ ట్రీట్మెంట్ ఆపరేటర్కి సంబంధించి 8 పోస్టులు ఉంటాయి. అన్రిజర్వ్ కేటగిరీలో 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1, ఓబీసీ వాళ్ళకు 3, ఎస్సీ వాళ్ళకి 2 ఉన్నాయి. జూనియర్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ ఫిట్టర్ అండ్ ఆటో ఫిట్ ఎలక్ట్రిక్ సంబంధించి 4 పోస్టులు ఉంటాయి. అన్రిజర్వ్ కేటగిరీలో 2, ఓబీసీ వాళ్ళకు 1, ఎస్సీ వాళ్ళకు 1 ఉంది. జూనియర్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ శాండ్ అండ్ షార్ట్ బ్లాస్టర్కి సంబంధించి 6 పోస్టులు ఉంటాయి. అన్రిజర్వ్ కేటగిరీలో 4, ఓబీసీ వాళ్ళకు 1, ఎస్సీ వాళ్ళకు 1, టోటల్గా 6 ఉన్నాయి. టోటల్గా ఓవరాల్గా 98 పోస్టులు ఉన్నాయి. అందులో అన్రిజర్వ్ కేటగిరీలో 48, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 9, ఓబీసీ వాళ్ళకి 28, ఎస్సీ వాళ్ళకి 18 ఉన్నాయి. వీటితో పాటు జూనియర్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ మెకానిస్ట్కి సంబంధించి 122 పోస్టులు ఉన్నాయి. అందులో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మరియు అన్రిజర్వ్ కేటగిరీలో 26 పోస్టులు ఉంటాయి. ఓబీసీ వాళ్ళకి 55, ఎస్సీ వాళ్ళకి 41, టోటల్గా 122 ఉన్నాయి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 43 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్థులు ఈ విధంగా ఉండాలి. క్వాలిఫికేషన్ జూనియర్ టెక్నీషియన్ మెకానిస్ట్కి సంబంధించి నాక్ ఎన్టీసీ ఇన్ మెకానిస్ట్ విభాగంలో క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. జూనియర్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ ఆపరేటర్ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్కి సంబంధించి 10th క్లాస్ విద్యార్థి కలిగి ఉండాలి. నాక్ సర్టిఫికేట్ కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి. జూనియర్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ రిగ్గర్కి సంబంధించి 10th క్లాస్తో పాటు నాక్ ఎన్టీసీ ఎస్టీసీ ఇన్ రిగ్గర్ లేదా 10th క్లాస్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ పాస్ అయి ఉండాలి. జూనియర్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ కూడా సేమ్ విద్యార్థి కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్కి వచ్చేసి వయసు 30 సంవత్సరాల లోపు ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే 10 years వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రెమ్యునరేషన్ వచ్చేసి బేసిక్ పే 21,000 ఉంటుంది. దీంతోపాటు ఇండస్ట్రియల్ డ్రైనేజ్ అలవెన్సెస్తో పాటు స్పెషల్ అలవెన్సెస్, యాన్యువల్ ఇంక్రిమెంటు, ఈ విధంగా ఈ అలవెన్సెస్ కూడా ఉంటాయి. ఈ నోటిఫికేషన్కి సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి షార్ట్ లిస్టెడ్ క్రైటీరియా ఈ విధంగా ఉంటుంది. ట్రేడ్ అప్రెంటిస్షిప్ ఫెయిలింగ్ విచ్ అని ఇచ్చాడు. ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ అని ఇచ్చాడు. జూనియర్ టెక్నీషియన్కి సంబంధించి వీటికి సంబంధించిన లింక్ నేను కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ తెలుసుకోండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంది. అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ రైట్ సైడ్ బాక్స్లో మీ లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను అంటించాల్సి ఉంటుంది. పోస్ట్ ఫర్ అప్లైడ్, ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారు వివరాలు, 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం మీ పేరు, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, నేషనాలిటీ, మీ కేటగిరీకి సంబంధించిన వివరాలు, ఎక్స్ సర్వీస్ మెనా లేదా డిజబిలిటీ ఉంటే ఆ వివరాలు రాయండి. తర్వాత మీ స్టేట్, పిన్ కోడ్ రాయండి. ఆధార్ నెంబర్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి యాక్టివ్లో ఉంది. తర్వాత 2 ప్రామినెంట్ విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ రాయండి. తర్వాత మీ స్కూల్ డీటెయిల్స్ సంబంధించి రాయండి. 10th క్లాస్ మరియు ఆ వివరాలు రాయండి. తర్వాత మీరు డిక్లరేషన్లో మీ పేరు రాసి సిగ్నేచర్ అనేది క్యాండిడేట్ దగ్గర సిగ్నేచర్ చేయండి. ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి పంపించవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ఏ విధంగా ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఆ వివరాలు మనం తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది, నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ కూడా మనం ఒకసారి చూద్దాం. హెవీ వెహికల్ ఫ్యాక్టరీ యూనిట్ ఆఫ్ ఆర్మోర్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్, ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంబంధించిన సంస్థ. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉన్నటువంటి
ఇంతకుముందు చెప్పిన ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.